నన్ను పిలిచి చెక్ చేశారు పోలీసు వాళ్ళు, ఎందుకంటే మొత్తం పారిపోతాం అని చెప్పి అమెరికా. ఈ 40 గంటల బస్సు ప్రయాణంలో పోలీసులు 4 సార్లు పట్టుకొని ఒక భారతీయుని ఇన్నిసార్లు విచారించడానికి గల కారణాలు ఏంటంటే, Hello everyone, this is me and this is Jenny. Yeah, we travel to Mexico City. Yeah. For the lips. You want? Akukura. ఆకుకూర ఎందుకు వై పడుకుంది అమ్మా. జాగ్వారు లేగమ్మా, లేగు 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 లేగు. నాన్ వెజ్ వచ్చాడు అమ్మయ్య, లేసావా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Cancun, Mexico. Namaste, bagunara. అందరూ బాగున్నారు. టుడే వివా Viva Mexico. మేరా మెక్సికో అండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ర్యాపిడో స్వతంత్ర దినోత్సవం, మెక్సికో యొక్క స్వతంత్ర దినోత్సవం అనమాట. స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం వచ్చింది. హాస్టల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 రోజులు మేము ఎంజాయ్ చేసాం. ఇప్పుడు తిని కోసం అని చెప్పి నేను మళ్ళీ రాజధాని మెక్సికో సిటీకి వెళ్తాం. వీళ్ళ చుట్టాలు ఉన్నారంట. సో అమ్మాయి కోసం నా ప్లాన్ ఏంటంటే, నేను ఇలాగా ఈ రాజధాని నుంచి వచ్చాను కదా, రాజధాని నుంచి పక్కనే బస్సు అనమాట. రాజధాని నుంచి వచ్చాను, ఈ కొంకుని చూసుకొని ఈ పక్కనే బెలిస్ దేశం వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే ఈ అమ్మాయికి అలా కాదు. ఈ అమ్మాయికి నుంచి మెక్సికో సిటీలో చుట్టాలని కలిసి, మెక్సికో సిటీలోని మళ్ళీ నేను వెళ్ళిన ప్లేసులకి వెళ్ళి, ఆ తర్వాత ఆ పిరమిడ్ ఏదో ఉందట అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత అమ్మాయి ఇంకో దేశం వెళ్తుంది. సో మొత్తం ఈ అమ్మాయి వల్ల చేంజ్ అయిపోయింది నా ఐటినరీ కూడా. మనకింత సహాయం చేసింది ఏముంది, అందుకే నేను ఫ్లైట్ తీసుకోవట్లేదు, బస్సులో వెళ్తున్నాను. బస్సు జర్నీ ఆల్మోస్ట్ 20 గంటల జర్నీ, 40 గంటల జర్నీ ఉంది మెక్సికో సిటీకి. నేనేమన్నానంటే, ఈ అమ్మాయికి అయితే మధ్యలో ఒక ఊరు ఉంది, భయంకరమైన ఊరు టొబాస్కో. ఆ ఊరికి వెళ్ళి మనం అన్నీ చూసుకొని మీ ఊరు వెళ్ళిపోదాం అన్నాను. ఆ అమ్మాయి కూడా ఓకే అంది. లెట్స్ గో. గట్టిగా లైక్ కొట్టండి. బస్ జర్నీ చాలా పెద్దది, ఎంజాయ్ చేయండి. ఓకే అండి. వేవా మెక్సికో అని వెళ్తున్నారు స్కూల్ పిల్లలు అంతానా. ఇండిపెండెన్స్ డే కదా, అదిగో వేవా మెక్సికో అని వెళ్తున్నారు. అదిగో మొత్తం దేశం అంతా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వీళ్ళు అదిగోండి వేవా మెక్సికో అని పాటలు పాడుతున్నారు స్కూల్ పిల్లలు అంతానా. వేవా మెక్సికో వేవా మెక్సికో వేవా మెక్సికో. ఈ హాస్టల్ ఎదురుగానండి, హాస్టల్ అది, బస్ స్టేషన్ అది, అదిగో బస్సు. చాలా బాగుంది హాస్టల్, సూపర్ ఉంది. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినేసి వెళ్దాం అని విషయం, ఆకలేస్తుంది నాకు అంటుంది. తినేసి వెళ్ళిపోదాం. టాకోస్ ఫుడ్ వీడియోలో మీకు చూపిస్తానండి. వీళ్ళు తినే ఫుడ్, ఆహారం చాలా చాలా బాగుంటుంది. టేస్టీ ఎమ్మియా. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. డిన్నర్ మానేసి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను. లైట్గా అల్పాహారం వేస్తున్నాను. మరి ఈ అమ్మాయి తింటుంది నాకు. ఇదే బస్ స్టేషన్ అండి, మెక్సికోకి మొత్తం ఇక్కడి నుంచి అన్ని బస్సులకి వెళ్తాయి. హాస్టల్ ఎదురుగా ఉంది, అదృష్టం అనమాట నాకు. అదిగోండి అక్కడ బస్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడమే. చాలా బాగుంది, పెద్ద బస్ స్టేషన్, చాలా సింపుల్గా ఉంటుంది. అదిగోండి ఆడో అనేసి అన్నీ ఉన్నాయి, పెద్దది, చాలా పెద్దది. కోంప్రే అక్కడ కొనాలమ్మా బస్ టికెట్, ఖాళీగానే ఉండాలండి. పెద్ద కంపెనీ ఆడో అని చెప్పి అన్ని ఎరుపు రంగు బస్సులు ఉన్నాయి పెద్దవి. అదిగో కుడుకాలు పెట్టిపో తల్లి. అమ్మ బాబా, లగ్జరీ బస్సు ఏనో, బాగుంది బస్సు, ఫ్లైట్ లాగా. మెక్సికో విండో సీటు ఇచ్చేస్తాను, నేను మారిపోయాను. లేదంటే బాధపడతాను అమ్మాయిలు అందరూ. పోయింది ఎదముండా విండో సీటు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. సినిమాలు కూడా వేస్తున్నారండి, మంచి మంచి సినిమాలు మీరు చూసుకోవచ్చు. 17 గంటల బస్ జర్నీలోని మనకి నీట్గా బాత్రూమ్ ఉంది. హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు లండన్కి వెళ్ళచ్చు. బస్సు కొత్తదిలాగా ఉందండి, నీట్గా భలే ఉన్నది. మొత్తం స్మూత్గా ఉన్నాయి అన్ని కంపెనీలు, అన్ని బస్సులు. మొత్తానికి అయితే మాకు లంచ్కి ఆపేయడమ్మా. వర్షం పడుతుంది, ఎండ, రెయిన్బో మామూలుగా లేదు. లొకేషన్ అదిరిపోయింది, చూపిస్తాను. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది, చూసుకోవచ్చు. వావ్ కదా, నిజంగా సూపర్ ఉంది. రెస్టారెంట్, సముద్రం, నేచర్. మన పాప అక్కడ ఉంది. లెట్స్ గో. బ్యూటిఫుల్, బాగుందా? చాలా బాగుంది. ఓతే అమేజింగ్ నోతి, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది. వర్షం బాత్రూమ్ వెళ్ళి వచ్చేలాగా వచ్చిందండి. ఎంత పెద్దదో సడన్గా. నేచర్ అంతే, భలే ఉంది.
లంచ్ అయితే వచ్చింది. నేను చేపలు, అమ్మాయి చేపలే, ఇద్దరం చేపలు. పెద్ద చేప అదిగోండి ఆర్డర్ చేశాను, మీరు చూసుకోవచ్చు. చేప ఎంత ఇంకేం ఇవ్వలేదు, బాగుంది. ఎంజాయ్ యువర్ ఫుడ్. సో నతాలియా ఫ్యామిలీ మెంబర్ల గురించి అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎన్ని మంది అమ్మ మీరు కుటుంబ సభ్యులు? 5 with me. ఐదుగురు. హౌ మెనీ హర్మానా? 2 sisters and 2 brothers. అబ్బా, ఇద్దరు మరదళ్ళు, ఇద్దరు బావలు. ఈ అమ్మ బాగుంది, సోమరు ఎంజాయ్ పండగ మామూలుగా లేదుగా. తనతో పాటు జర్నీ చేస్తాను, తన ప్రయాణంలోకి వెళ్దాం, చూద్దాం ఎన్ని రోజులు. ఏదో ఒక రోజు మళ్ళీ కలిసి ఎవరి దారాలు చూసుకోవాలి కదా. మనకి తోడు ఒక కళ, వీడియోలో కళ, సరదాగా ఉంది, వెళ్దాం, ఏముంది. ఓకే. దారి పొడుగున నదులు అండ్ మొక్కజొన్న పంటలు. మీ అందరికీ తెలుసు మొక్కజొన్న పుట్టింది మెక్సికో దేశంలో అని. వచ్చామండి మొత్తానికి విల్లర్మోసా. Yeah. వెల్కమ్ టు విల్లర్మోసా అనే ఊరు, టొబాస్కో రాష్ట్రానికి వచ్చాము. రేపు ఈ రాష్ట్రాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే. మాట అమ్మాయి అంటుంది పక్కనే కదా అని, అంటే బస్ స్టాండ్కి ఎదురుగానే ఇది హాస్టల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Villahermosa, Tabasco. టబాస్కో ఊరు వచ్చామండి. టబాస్కో జిల్లా, విల్లర్మోసా సిటీ రాజధాని అనమాట. 40 గంటల బస్ జర్నీ. ఏది రాజధానికి మెక్సికో సిటీకి వెళ్ళే బస్ జర్నీ 40 గంటల్లో 20 గంటలు చేసి ఇక్కడ ఆగాము. దారిలో చిన్న పల్లెటూరు లాంటిది అనుకోండి, ఒక చిన్న సిటీ లాంటిది అనుకోండి. ఎలాగో వచ్చాం కాబట్టి అంత ఫేమస్ ఏం కాదు. మీకు యూట్యూబ్లో వీడియోలు ఏమి ఉండవు దీని గురించి. అన్ టూరిస్ట్ ప్లేస్ అన్నా చెప్పాలి. ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. ఇది చర్చ్ అండి, ఫేమస్ సిటీ సెంటర్ అనమాట. బాగుంది. అలాగా సిటీ అంతా తిరుగుదాము, అలా ఒక రౌండ్ వేద్దాం. అమ్మాయిలకి నిజంగా అండి ఎన్నున్నా బట్టలు సరిపోవు అనుకుంటాను. మంచి ఫేమస్ ప్లేస్కి వచ్చామండి. నాతో ఏంటమ్మా ఇది? This is a zoo and museum. మ్యూజియం, జూ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ 10 మ్యూజియంస్ ఉన్నాయి చుట్టుపక్కల, అంటే 10 పార్కులు ఉన్నాయి. రండి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదిగోండి లా వెంతో పార్క్యో మ్యూజియం రైట్. చూసుకోవచ్చు, ఎంట్రన్స్ బాగుంది. లోపలికి వెళ్ళిపోతాం రండి. నతి, వాట్ ఈస్ దాట్? It's a mono. మోనో మీన్స్ A monkey. మంకీ. Yeah. No. మోనియాత్ Mono. మోనో. Yeah. Mono. అమ్మో ఏటే గెంతుతున్నారు? వెళ్ళిపోతావా ఏంటి ఎక్కడికైనా? జాగ్వార్ అండి పడుకుంది. అమ్మా జాగ్వారు లెగమ్మా, లెగు. నాన్ వెజ్ వచ్చాడు. అమ్మయ్య లేసావా? ఆహా అబ్బో Oh my god. అమ్మో. జాగ్వార్ కుమార్ గారికి కూర 2 ఉన్నాయండి, తెలుపు నలుపు అని చెప్పి. ఇప్పుడు అవి వస్తున్నట్లు ఉన్నాయి. రామ్మ రా నువ్వురా. జంపు రా దమ్ముంటే కరవై. నన్ను మామూలుగా ఉండదు. ఇదిగో మా రవణమ్మని ఇచ్చి పెళ్లి చేస్తాను. అమ్మో ఏదో దొరికింది, ఏదో తినేస్తుందిరా. నువ్వేం అందంగా ఉన్నావే. మా రవణమ్మ ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నల్లగా ఉన్నా ఎంత కళ ఉంటుందో మా రవణమ్మ. నువ్వు నల్లగా ఉన్నావు. భలే ఉంది. వావ్, ఏంటిది? నువ్వు ఇలాగున్నావు ఈ రంగులని? ముక్కు పెద్దది ఉంది. పేరేంటే? నువ్వేంటి ఎలాగొన్నావా? అబ్బా. ప్రశాంతంగా ఉంది జూ. ఎవ్వరూ లేడు, మేమిద్దరం ఇంకోళ్ళు తప్ప. నోబడి దేరా, యూ అండ్ మీ. అనుకుంటా కృష్ణ జింకలు అండి, కృష్ణ జింకలు. దామ్మా బాగున్నారు. వెళ్ళు, ఇంక చాలా వెళ్ళు. గివ్ లిప్స్టిక్ ఎందుకు ఇస్తున్నాం? అచ్చే For the lips. You want? Oh my god, no. Be carefully, please. Hi. No, this no. అమ్మో పునిగి పిల్లి చూస్తుంది. బాగుందండి లొకేషన్ చూడడానికి. కాకపోతే ఎక్కువ పార్కులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చుట్టూ పార్కులే, మీరు నమ్మరు కానీ చాలా పార్కులు ఉన్నాయి. ఎండకి సొమ్మసిల్లిపోయింది పాపం. సొమ్మసిల్లిపోయింది ఎండకి. నాతి సో గుడ్ గర్ల్. అమ్మాయి ఊరోళ్ళు దొరికారు. ఆనందం. కొలంబియా రైట్? కొలంబియా. ఇక్కడ ఈ జూ, ఈ పెద్ద పార్కు 2 ఫేమస్ అండి. చాలా చాలా ఫేమస్, చాలా పెద్దవన్నమాట. ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంది. ఈ అమ్మ తినమ్మ. షుమి నాతి. వావ్, ఎంత పెద్దదో. రంగు వాడుతుందంట ఈ అమ్మాయి. ఇదిగోండి, ఏటో అమ్మాయిలకి ఎన్ని రంగులు.
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Tabasco, వేర్ వి గోయింగ్? Mexico City. మెక్సికో సిటీ రాజధానికి వెళ్ళిపోతున్నాం. మిగిలిన 20 గంటల బస్ జర్నీని అయితే ఇప్పుడు చేయబోతున్నాము. లెట్స్ గో. పొద్దున్న లెగిసి బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఇలాగా లగేజ్లు వేసుకొని. ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉందండి, సరదాగాన. అంటే జర్నీ చేస్తుంటే ఉల్లాసం, ఉత్సాహం. నాకైతే చాలా సరదాగా ఉందన్నమాట. ఇలా ఉంటే బాగుండు కొన్ని రోజులైనా అమ్మాయి. సే వాట్ యూ సే? This was smell like Shit. a shit. Oh my God. వచ్చల కంపు కొడుతుందండి ఏటో బస్సు అంతానా. దృష్టం టీవీ మా దగ్గరే ఉంది. ఫస్ట్ ఇమిగ్రేషన్ చెకింగ్ అండి. బస్సులో ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళందరూ పాస్పోర్ట్లు తీసుకెళ్ళాడు. ఇదే సమయాన్ని అమ్మేస్తుండే బఠానీలను, చొగోడీలు. నన్ను పిలిచి చెక్ చేశారు పోలీసు వాళ్ళు, ఎందుకంటే మొత్తం పాడిపోతాం అని చెప్పి అమెరికా. కరెక్ట్గా అరగంట చెక్ చేశారండి. చెక్ చేశాక పాపం ఇద్దరు ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పాపతోని ముగ్గురిని దించేశారనమాట. ఇంక వాళ్ళు అక్కడే ఉంటారు పోలీసులు. ఇప్పుడు ఈ దేశం కొలంబియా దేశం, భారతదేశం, ఈ 2 దేశాలు మెక్సికో నుంచి అమెరికా పారిపోయే దేశాలే. అందరూ పారిపోతారు. అసలు మెక్సికో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మెక్సికో దేశస్తులు అమెరికా పక్కన ఉండడం వల్ల ఏదో గొప్పగా ఫీల్ అయిపోతారు. అమెరికా పక్కన ఉంది అన్నట్లు. అంటే అమెరికా పారిపోవడానికి ఈ బ్రెజిల్ వాళ్ళని, పెరు వాళ్ళని చాలా నీచకంగా చూస్తారు. ఈ కిందనున్న కోస్తారికా, హందూరస్ ఎంత నీచకంగా అంటే అమెరికా పారిపోతారు. వీళ్ళు ఎప్పుడు అమెరికా పారిపోతారు అన్నట్లు చాలా నీచకంగా చూస్తారు. ఇద్దరిని పిలిచి నీ లగేజీలు పట్టుకొని రా అన్నారు. బస్సులో ఆల్రెడీ ఈ పక్కన ఉన్న కొలంబియా వాళ్ళని దించేశారు, 2 ఫ్యామిలీలని. ఇప్పుడు బస్సు ఖాళీ అయిపోయింది. 4 సీట్లు ఖాళీ అయిపోయి ఏమన్నారు తెలుసా? లగేజీలతో నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని అన్నారు. ఎందుకు? త్రిబాహ విహారు, నేను పనిచేసేదైతే ఇప్పటికీ మెక్సికో ఒక 100 సార్లు వచ్చి ఉంటాను. నేను క్రూజ్ షిప్లో పనిచేసేటప్పుడు నా దగ్గర అమెరికా వీసాలు 4 ఉన్నాయని చెప్పి ఇంకో పాస్పోర్ట్ అన్నీ చూపించాను. తినెవరు అంటే పరిచయం అయింది ఎక్కడ అన్నాను. నీ వాసాలు అవి చూపించన్నారు. ఈ అమ్మాయి అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి వెళ్ళిపోండి అని అన్నారు. అమ్మ బాబాయ్, బస్సులో పాప 4 దించారు. బాధ అనిపించింది, ఇల్లీగల్గా ఉండిపోతున్నారు అనేసి. ఎక్కడో అక్కడ దొరుకుతారు. చెకింగ్స్ మామూలుగా అవ్వవు అనమాట, చాలా అవుతాయి. పెట్టారు జైల్లో. అగైన్ మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు పాస్పోర్ట్లు ఇద్దరు విని. ఎన్నిసార్లు రా, నిజంగా పాస్పోర్ట్లు చూస్తే చాలా భయం వేసేస్తుంది వాళ్ళకి. 100 కిలోమీటర్లు ప్రయాణించాక మళ్ళీ వీళ్ళు వచ్చి పట్టుకున్నారు. 2వ పోలీసు చెకింగ్ అనమాట. సేమ్ పాస్పోర్ట్లు తీసుకెళ్లారు, చెక్ చేశారు. అన్నీ చెక్ చేశాక మమ్మల్ని వదిలేశారు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ పోలీసులు వచ్చారు. హౌ మెనీ టైమ్స్? 3వ వచ్చి పట్టుకున్నారు. ఈసారి మరీ దారుణంగా రూములు అవి ఇవి చూపించమని మొత్తానికి వదిలేశారమ్మా. అదృష్టం. అదిగో ఎన్ని మంది ఆఫీసర్స్, అదిగో మెక్సికో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అందరూ పోలీసులతో సహా అక్కడ పెట్టారు. వాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదండి. మన ఏజెంట్లు పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, భారతదేశం నుంచి కొన్ని 100 మంది ఇంకా ఇల్లీగల్గా ఉన్నారు. ఇక్కడ వరకు తెచ్చి వదిలేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి తెచ్చి వదిలేస్తున్నారు. అమెరికా తీసుకెళ్తామని ఇక్కడ ఉండిపోతున్నారు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇలా చెక్ చేసి జైల్లో పెట్టి డిపోర్ట్ చేసేస్తారు. వాళ్ళది తప్పేం లేదు, మన దేశం తప్పు. ఇక్కడ మనోళ్ళది తప్పు. బ్రోకర్లు నమ్మి నాంబేషనగాళ్ళు, చదువు రానోళ్ళు ఇక్కడ అమెరికాలో జాబ్ అని చెప్పి వచ్చేసి 20 లక్షలు 40 లక్షలు కట్టి ఈ మెక్సికోలో ఇల్లీగల్గా ఎన్నో మంది ఉంటున్నారు. ఎన్నో మంది. పోలీస్ స్టేషన్ వచ్చిందండి. ఓడి అమ్మ, వీళ్ళు ఆపుతారు అనుకుంటా. 4వ పోలీస్ స్టేషన్. ఓడి అమ్మ, ఎన్నిసార్లు ఆపుతారా? మొత్తం 4 సార్లు ఆపారు. ఇన్నిసార్లు పోలీసులు ఆపడానికి వెనకాతల బలమైన కారణాలు ఉన్నాయి. అవన్నీ తెలిస్తే షాక్ అవుతారు. చివరిలో చెప్తాను అవన్నీ. వాట్ పోలీస్ సెడ్? The police said, "Oh, where are you from?" And I said, "I'm from Colombia." And he said, "Oh, Colombia. Wow." సో లంచ్ టైం అనమాట. ఇక్కడ ఆపాడు కుర్రాడు. అదిగోండి లంచ్ వెళ్ళి తినేద్దాం రండి. కొలంబియా ఫుడ్ అండి, మామూలుగా లేదు. బీన్స్ అన్నం కొలంబియా ఫుడ్ అనమాట. రెస్టారెంట్ ఫుడ్కి ఆపాడు. బియ్యంతో చేసిన కుడితి చాలా బాగుంది. అందు అట్టుపళ్ళు కొనుక్కున్నాను. ఎంజాయ్. పాప ఏం తినట్లేదు, ఏమైంది నట్లుందో. బాగుంది. పెట్టాడే మీరు, బాగున్నారా? నా పేరు అన్వేష్, ప్రపంచ యాత్రికుని. ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉన్న దేశాల్లో మెక్సికో రాజధాని మెక్సికో సిటీ ఒకటి. సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి సిటీ లోపల ఎంటర్ అవ్వడానికి రాత్రి 5 గంటలు
పొద్దున్న 6 గంటలు పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. I'll show you. అలాగే ఆగి చూపిద్దు. ఇదిగో అమ్మ, మొత్తానికి చాలా రోజులకి ఎయిర్బిఎన్బికి వచ్చాం, ఎన్నో రోజుల తర్వాత అందమైన రూమ్కి. ఎందుకంటే బాడీ గట్ట హాస్టల్లో ఉండి నలిగిపోయింది. ఎంజాయ్ చేద్దాం. మన పాప రూమ్ చూపిస్తుంది, చూడండి. Hi people, this is the house tour. Okay. This is the kitchen. So Okay. beautiful. Okay. This is the living room. లివింగ్ రూమ్. So expensive. అలాగే This is the bathroom. ఓకే. This is the chini room. దిస్ ఇస్ చిని రూమ్. చిని రూమ్ ఇస్ లైక్ షిట్. ఓకే, వేర్ ఇస్ యువర్ రూమ్? And this is my room. Welcome. Okay, you pay high, okay? Because I'm taking that room. Enjoy. Good night. Good night. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెక్సికో సిటీ. నమస్తే, బాగున్నారా? అందరూ బాగున్నారు. మెక్సికో సిటీ రాజధానికి వచ్చేసామండి. 6 రోజులకు గాను రూమ్ తీసుకున్నాం. తిని నాతో పాటు 4 రోజులు ఉంటుంది, 2 రోజులు చుట్టాలు ఇంటికి వెళ్ళిపోద్ది. తక్కువలో దొరికింది. ఇద్దరికీ హాస్టల్ అదే రేటు, రూమ్ కూడా అదే రేటు పడ్డది. చిన్నది చింతలేని రూము. సో ఈ 6 రోజులు మన అవకాశాన్ని వదులుకోకూడదు, వండుకొని తినేద్దాం. షాపింగ్కి వచ్చాం అనమాట. అన్ని రకాల కూరలు, వెజిటేబుల్స్, హోమ్ ఫుడ్ 6 రోజులు. తనకి కూడా ఇండియన్ ఫుడ్. ఐ విల్ మేక్ ఇండియన్ ఫుడ్. ఓకే ఓకే, లెట్స్ గో. వెళ్ళి కొనుక్కొని తినేద్దాం. షాపింగ్ మాల్లోకి వెళ్ళాము. అందరినీ తీసుకొచ్చారు. ఎర్తక్వేక్ అని చెప్పేసి తీసుకొచ్చారు. భూకంపం వచ్చే ప్రమాదం ఉందంట ఇక్కడ, అందుకే తీసుకొచ్చారు. అంటే డ్రిల్లో ఏంటో తెలీదు, అందరినీ తీసుకొచ్చేసారు. నాటి కుట్టమ్మ గట్టిగానే బద్దలైపోవాలి మరి. బిట్టా తల్లి నాటి హిట్టింగ్. 1 2 3 స్టార్ట్. మా ట్రంకీలా ఇట్స్ గుడ్. షాపింగ్ మాల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎవరికైనా అవకాశం ఉంటే స్విమ్మింగ్ నేర్చుకోండి. చాలా చాలా అవసరం, చాలా మంచిది హెల్త్కి. చాలా 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 అంటే చాలా మంచిది. పెద్ద సూపర్ మార్కెట్ అనమాట ఇక్కడ. వెళ్ళి కొనుక్కోవడం అన్నీ. వేసేస్తే ఆకుకూర వంటికి చాలా మంచిది. ఆకుకూరలు అయిన నాతి. యువర్ సో మచ్ స్ట్రిక్ట్ నాతి. ఐఎమ్ లైక్ నిజంగా తోడుంటే ఆ సరదాయే వేరండి కదా నాతి. మంచి పిల్ల నిజంగాన. నల్ల కుట్టి. ఎందుకు? వై వై వై? I'm happy because I have my ice cream. రియలీ? ఫినిష్ గుడ్. ఫినిష్. లెట్స్ గో. చేస్తుంది నిజంగా మనకి హ్యాపీ. పాటలు పెట్టుకొని మనకి హెల్ప్. సంసారం ఒక చదరంగం. సంసారం తెచ్చుకున్న సామాన్లు ఒకటి గుడ్, వెరీ వెరీ గుడ్. అన్నీ భద్రపరుస్తుంది నాతి. నో నాతి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. గుడ్లు మొత్తం, అట్టుపళ్ళు, పుచ్చకాయలు అన్నీ కలిపి మొత్తం అంతా 1200-1500 అయింది తక్కువలోని. హ్యాపీగా వండుకొని తినడం వల్ల ఇది అడ్వాంటేజ్. ఈ 40 గంటల బస్సు ప్రయాణంలో పోలీసులు దగ్గర 4 సార్లు ఆపి విచారించడానికి గల కారణాలు మీకు ఎవరికైనా గుర్తుందా? వీడియో ఎవరైనా గుర్తుందో చూసారా? క్యూబాలోని దగ్గర ఒక 35 మంది బంగ్లాదేశీయుల్ని, 5 భారతీయుల్ని, 40 మందిని కలిపి ఒక కుక్కల వ్యాన్లో మేము హాస్టల్లో ఉండేటప్పుడు పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు నేను వీడియో తీసి మీకు చూపించి వీడియో చేశాను. గుర్తుందా? కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం. అదేంటి బ్రో ఇప్పుడు మెక్సికో అయితే క్యూబా గురించి ఎందుకు చెప్తూ ఉంటే దానికి దీనికి లింక్ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు మ్యాప్ పాయింట్లో చూపితే షాక్ అవుతారు. ఇది మీరు చూస్తున్నాం మనం, ఇది కొంకును. మనం ఇక్కడికి వచ్చాం కరెక్ట్గా ఎడ్జు కొంకును. ఇక మీది కొంకును కదా. ఇది క్యూబా దేశం. ఇక్కడ ఉంది క్యూబా దేశం. సో క్యూబాకి పైన అమెరికా ఉంది, కానీ సముద్ర మార్గంలో వెళ్ళడం కష్టం. అమెరికాలో నుంచి క్యూబా నుంచి అమెరికాకి సముద్ర మార్గంలో వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్. కానీ ఇదే క్యూబా నుంచి నీకు మెక్సికో ఇల్లీగల్గా రావడం ఈజీ, ఎందుకంటే మెక్సికో యొక్క సెక్యూరిటీ వ్యవస్థ చాలా వీక్గా ఉంటుంది. సో అందుకు ఈజీగా కళ్ళు తప్పి సముద్ర మార్గంలో వచ్చేసి మెక్సికోలో కూడా ఎంటర్ అయిపోయి ఇలాగే ప్రయాణించి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. ఈ కంకు నుంచి ఇక్కడికి మెక్సికో సిటీకి మేము బస్సు మార్గంలో వచ్చాం 40 గంటలు. సో వాళ్ళు కూడా అలాగ వచ్చేసి ఇంకా పైకి వెళ్ళిపోయి పైన ఉన్న అమెరికా ఏదైతే ఉందో అమెరికా లోపలికి ఎంటర్ అయిపోతాం. సో ఈ మార్గాన్ని అడ్డుకోవడానికి ఇన్నిసార్లు చెక్ చేశారు. ఎవరో ఒకరు 4 అయితే దొరికారుగా.
ఇన్నిసార్లు చెకింగ్లో నలుగురు దొరికారుగా, అలా చాలామంది ఉంటారు. సో అలాగా క్యూబా నుంచి ఎవరో కాదు, భారతీయులు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ నాలుగులు మామూలుగా కాదు. ఈ మిగతా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళంతా యూరోప్ పారిపోతారు, అమెరికా రారు. ఈ అరబోళ్ళు ఉన్నారంటే. కానీ ఈ 4 దేశాలకి క్రేజ్ ఎక్కువ ఏంటంటే అమెరికా. ఏదైనా ఏ చావైనా చావని అమెరికా వెళ్ళిపోయి బతికేయాలి. సో ఈ విధంగా అందుకు చెక్ చేశారు. కాకపోతే నేను యూట్యూబర్ని, నోట్లో మాట ఉంది కాబట్టి గట్టిగా నిలబడ్డాను, గట్టిగా మాట్లాడాను, గట్టిగా తెలుసుకున్నాను. ఈ విషయం కూడా పోలీసే చెప్పారు. నాకు అర్థం అవ్వలేదు. నాకు ఆ చెప్పాక లింక్ అయ్యింది. అప్పుడు మ్యాప్ ఓపెన్ చేసుకున్నాను. క్యూబా పక్కనే ఉంది కదా, కంకుని పక్కనే కదా ఉంది. అప్పుడు కూడా మనం వీడియో చేశాను, కావాలంటే చూడండి, ఎన్ స్క్రీన్లో వేస్తాను, చాలా బాగుంటుంది ఆ వీడియో. అప్పుడు 40 మందిని కుక్కల వ్యాన్లో వేసుకుని తీసుకెళ్ళిపోయారు హాస్టల్లోనే. పాపం అలా జరిగింది. ఏం చేస్తాం, అందరికీ అమెరికా అంటే మోజ్ అండి. అమెరికా అంటే గొప్ప రోకు పిచ్చి. ఏ చావైనా చావని అమెరికాలో బతికేయాలి, అమెరికాలో ఫోటో తీసుకొని పెట్టేయాలి. గొప్ప మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఆ బిడ్డ ఎలా సచ్చినా అది ఏమైనా పర్లేదు, అమెరికా. ఆ క్రేజ్ జనంలో మైండ్లో నుంచి పోయినంత వరకు ఇలాగే ఉంటాం. ఎన్ని మంది చేస్తారు, జైల్లో పెట్టాడు నలుగురిని పాపం. ఎనివే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియో, నెక్స్ట్ 2 వీడియోలు సూపర్ డూపర్గా ఉంటుంది. మీరు ఊహించరు, చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ఈ వీడియో ఉంటాను. బాయ్ అండ్ గుడ్ నైట్.